హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు అయితే మేము బయటకైతే వెళ్తున్నాం అనమాట. మంత్రి మాల్కి అయితే వెళ్తున్నాము. మెట్రోకి అయితే వెళ్ళాలన్నమాట, అందుకని నడుచుకొని వెళ్తాను అనమాట. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తున్నాను. సరేనా? మాకు మెట్రో దగ్గరే అనమాట. ఇంటికైతే వాకబుల్ ఉంటుంది, ఇంటి దగ్గర నుంచి ఇక్కడికైతే. ఇంకా నడుచుకొని వచ్చేసినాం అనమాట. చూడండి, ఇంకా ట్రైన్ అయితే రాలేదు. కాయిన్ అయితే తీసుకున్నాం అనమాట. వెయిట్ చేస్తా అన్నాము. అంటే నేను ఎప్పుడు కూడా మంత్రి మాల్ అయితే చూడలేదన్నమాట. అందుకనేసి ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను వెళ్దాం అనేసి. అందుకనేసి ఈరోజు సండే కదా, అందుకనేసి వెళ్తున్నాం అన్నమాట. అక్క వాళ్ళు కూడా వస్తున్నారనమాట. అంటే మేము ఇక్కడ ఎక్కితే ఇక్కడ ముందు వాళ్ళు ఎక్కుతారనమాట. ఇంకా వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. రండి, బెంగళూరులో మెట్రో స్టేషన్ అయితే ఇలా ఉందన్నమాట. మెట్రోలో వెళ్తున్నాము. ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళాల్సిందే అనమాట. వారానికి ఒకసారైనా, లేకపోతే వాళ్ళకి బ్రెయిన్ డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. అంటే ఇంట్లో ఉండి అందుకనేసి మేము ఈరోజు వెళ్తున్నాం అనమాట. ఇంకా చూడండి, మంత్రి మాల్కి అయితే వచ్చేసినాం. డైరెక్ట్ ఉంటుంది అనమాట మెట్రో అయితే మాల్కిను. ఇక్కడ మేము ఇంటి దగ్గర ఎక్కితే ఇంకా మంత్రి మాల్లోనే దిగుతాం అనమాట. చూడండి, వచ్చేసినాం. ఇదే అనమాట. అయితే అంటే ఇంతకుముందు ఓరియన్ మాల్కి వెళ్ళామన్నమాట. సేమ్ అలాగే ఉంది, కొత్తగా ఏం లేదనమాట. సేమ్ ఉంది, కానీ ఇక్కడ గేమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అక్కడ ఓరియన్ మాల్లో అయితే గేమ్స్ లేకుండే. చూడండి, ఇక్కడైతే బట్టలు అయితే ఫుల్ కాస్ట్లీ అనమాట. మేము ఒక్క బట్టలు కూడా తీసుకోలేదు, ఒక పేరు కూడా తీసుకోలేదు అనమాట. అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే తీసుకోలేంలేండి ఇలాంటి ప్లేసుల్లో అయితే. ఇంకా బయటనే ఈ క్లాత్ అని మనకి బడ్జెట్లో వచ్చేస్తాయి అనమాట. మేమైతే ఏం తీసుకోలేదు. చూసాను అనమాట, తీసుకుందాం అనేసి చూసాను, కానీ అసలు అమౌంట్ ప్రైస్ చూసేసరికి ఇంకా వద్దనిపించేసింది అనమాట. అంటే కలెక్షన్స్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట. తీసుకోవాలనిపించేస్తుంది. మనకి డబ్బులు ఉండాలి కదా, అంటే మన బడ్జెట్లో రావాలి కదా అన్నీ కూడా. అందుకనేసి ఏం తీసుకోలేదన్నమాట. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే బట్టలనే కాదనమాట, అన్నీ కూడా ప్రైస్ ఎక్కువగానే ఉంటాయన్నమాట. ఇంకా అంటే ఎక్కువ హై రేంజ్ వాళ్ళు మాత్రం తీసుకుంటా అంటారనమాట. అమ్మ తీసుకోవచ్చు, కానీ అమౌంట్ ఎక్కువ అనమాట. ఇంకా ఇంత దానికి అంత పెట్టడం ఎందుకనేసి తీసుకోమన్నమాట, అంతే. ఇంకా చూడండి, మంత్రి మాల్ అనమాట ఇలా ఉంది. మాల్ అంటే ఏం లేదు, అన్ని షాపులు కలిపి ఒకే దగ్గరే ఉంటాయన్నమాట. అదే అనమాట మాల్ అంటే. ఇంకా చూడండి, షూసు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చూడండి, తీసుకోలేంలేండి మేమైతే, అంత హై రేంజ్ ఉంటాయన్నమాట బట్టలు ప్రైస్ అయితే మాత్రము. ఇంకా ఇక్కడ చూడండి, కమ్మలు అయితే ఎంత బాగున్నాయో అసలు. ఆ ప్రైస్ చూస్తే 900, 1200 అంత ఉన్నాయన్నమాట. అసలు కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. నాకైతే బాగా నచ్చినాయి. తీసుకుందామంటే అమౌంట్ ఎక్కువ అనమాట. అదే రేట్కేనే ఎన్ని తీసుకోవచ్చో మేము బయట అయితే. అందుకనేసి నేనైతే ఏం తీసుకోలేదు, చూపించిన మీకైతే. ఇంకా మేమైతే చూడండి అంతా కూడా ఒక రౌండ్ వేస్తామన్నమాట. చూసుకొని వెళ్తా అన్నాము. ఇంకా మా ఆయన అయితే మా బాబు అయితే అసలు దిగట్లేదు అనమాట కిందకైతే. అసలు మా ఆయన ఎత్తుకొని తిరుగులాడుతూ అన్నాడు అనమాట. ఇంకా చూడండి, చిన్నపిల్లలకి కార్లు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే అమౌంట్ కట్టాలి ఒక రౌండ్కి ఇంత అనేసి అంతా కూడా. మేమైతే ఏమీ తీసుకోలేదన్నమాట. ఇంకా మా బాబు ఇంకా చిన్నపిల్లోడు కదండి, వాడు ఏడుస్తున్నాడు అనమాట, కిందకు కూడా దిగట్లేదు వాడు. అందుకనేసి మేమేమీ తీసుకోలేదన్నమాట. ఇంకా ఇంకొకసారి అంటే ఇక ఒక 2 years అయిన తర్వాత వస్తే బాగా ఆడుకుంటాడు అనమాట.
ఇక్కడ చూడండి పైకి వచ్చినాం అనమాట. ఇక్కడంతా కూడా ఫుడ్ ఉంటుంది, అంటే క్యాంటీన్ ఇలా రెస్టారెంట్లు అన్నీ ఉంటాయన్నమాట. పక్కనే గేమ్స్ అనమాట, గేమ్ సెక్షన్, ఫుడ్ సెక్షన్ అనమాట. పైన వచ్చేసరికి ఇంకా టాప్లోన చూడండి ఎంత బాగున్నాయో పిల్లలకి ఆడుకునేదానికైతే. ఇంకా మా బాబు చిన్న పిల్లలు లేండి, అందుకనేసి మేమైతే ఏం తీసుకోలేదు. ఇంకా మాకైతే డే మొత్తం ఫుల్ హ్యాపీగా గడిచిందనమాట. అంటే టైం ఎలా పోయిందో కూడా తెలియదు అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చూడండి ఇంకా 3 ఫ్లోర్స్ ఉందన్నమాట ఈ మాల్ అయితే మాత్రం. ఇంకా కింద గ్రౌండ్ కూడా ఉందన్నమాట. చూడండి కింద అయితే ఇప్పుడు దసరా ఆఫర్లు అయితే ఇస్తున్నారనమాట. అంటే స్వీట్స్ అన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నారు కింద చూడండి, అదే అనమాట. ఇంకా గేమ్స్లోకి అయితే వచ్చేసినాం చూడండి. ఇక్కడంతా కూడా చిన్నపిల్లలకి ఇంకా గేమ్స్ అనమాట అన్నీ కూడా. దీంట్ లోపల అంతా కూడా ఇదైతే మనకి ఎలా అంటే 1000కి తీసుకోవాలన్నమాట. తీసుకునేసి ఏదైనా కూడా ఆడొచ్చు అనమాట. అలాగా మేమైతే ఏమీ తీసుకోలేదన్నమాట, అన్నీ చూసుకొని వచ్చినాము. ఎందుకంటే ఎందుకులేండి 1000 రూపాయలు పెట్టేదైతే అనేసి మేము తీసుకోలేదన్నమాట. ఇంకా ఎక్కువ మంది ఏం తీసుకోలేదన్నమాట. ఎవరో ఒక 2-3 ఆడుతున్నారనమాట అంతే. చూడొచ్చు మీరు ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయో అసలు. ఇక్కడైతే నేను ఇంతవరకు చూడలేదన్నమాట, ఇన్ని గేమ్స్ ఉన్నాయి ఆ పిల్లలకి ఆడేదానికి అనేసి. ఇక్కడ చూడండి బెలూన్స్ పైనుంచి వస్తాయన్నమాట, కింద నుంచి వేయడం అనమాట పిల్లలైతే. ఈ గేమ్ ఒకటి, అసలు ఎన్ని గేమ్స్ పెట్టినారో చూడండి ఇక్కడైతే. మా బాబు అయితే అసలు వచ్చినప్పటి నుంచి కిందకే దిగలేదనమాట. మా ఆయన ఎత్తుకున్నాడు కదా, కిందకి నా దగ్గర కూడా వస్తానలేదనమాట. ఇక్కడ గేమ్ దగ్గరకు వచ్చిన తర్వాత నుంచి అసలు వాడైతే అసలు బయటికి రావట్లేదు అనమాట. ఏమైందిరా వెళ్దాము అనేసి అన్నా కూడా వాడు వస్తానే లేడనమాట. అంత బాగా ఆడుకున్నాడు అనమాట. ఇక్కడైతే కార్లు అన్నీ కూడా ఎక్కి దిగేసి ఇట్లా ఆడుతున్నాడు అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఆడుతున్నాడు అసలు మా బాబు అయితే. నాకైతే బాగా హ్యాపీ అనిపించింది అనమాట. వచ్చిన దానికన్నా కొంచెం బాగా ఆడుతున్నాడు మా బాబు అయితే అనిపించింది అనమాట. అలాగా ఒక్కసారైనా వారానికి ఒక్కసారైనా అలాగా బయటికి పిల్లల్ని పిలుచుకొని పోవడం వల్ల కొంచెం వాళ్ళకి మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది అనమాట. అంటే యాక్టివ్ అవుతుంది అనమాట. ఇంట్లోనే ఉంటే కొంచెం డల్గా ఉండడం పిల్లలైతే, అంటే ఎవరితోనూ కలవకపోవడము ఇలాగ. మా బాబు కూడా అంతే అనమాట. అందుకనేసి వారానికి ఒకసారైనా బయటకు తీసుకొని పోవడానికి ట్రై చేస్తాను అనమాట నేనైతే. ఇంకా చూడండి నేను కూడా అలాగా కూర్చొని అయితే కొంతసేపు అలాగా ఆడుతున్నాను అనమాట, జస్ట్ అలాగా అంతే. ఇంకా చూడండి ఎంత బాగుందో అంతా కూడా. అన్నీ కూడా పిల్లలకి గేమ్స్ అనమాట. ఎన్ని రకాలు ఉన్నాయో గేమ్స్ అయితే. అవి ఎలా ఆడాలో కూడా మాకు తెలియదు అనమాట కొన్ని అయితే.
ఇంకా కిందకైతే వచ్చినాం అనమాట. చూడండి, ఇది నేను కింద పైన ఆఫర్లు పెట్టినారని చెప్పినాం కదండి, అక్కడికైతే వచ్చినాం అనమాట. ఇంకా మేము రిటర్న్ అయిపోయినాం అనమాట. చూడండి, బయటకు వస్తున్నాము. ఇదే అనమాట ఎంట్రన్స్ అనమాట. ఇది వచ్చేసరికి మేమైతే మెట్రో నుంచి లోపలికి అలాగే వెళ్ళాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఎంట్రన్స్ అనమాట. చూడండి బయట అంతా కూడా ఎలా ఉందో. అన్ని శారీస్, డ్రెస్సులు అన్ని కూడా పెట్టుకున్నారనమాట బయట. ఇంకా మేమైతే బయటకు వచ్చినాం. చూడండి, ఇక్కడ పక్కనైతే జున్ను అయితే అమ్ముతున్నారనమాట. నేనైతే ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటున్నాను అనమాట. అసలు ఎప్పుడు తినలేదనే తీసుకున్నాము. ఒక కప్పు వచ్చేసరికి 50 రూపీస్ అనమాట. అది బెల్లంతో చేసింది అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే బాగుంది అనమాట. నేను ఫస్ట్ టైం తిన్నాను యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకా అలాగే పక్కనే కమ్మలు ఉంటే నేనైతే ఒక 2 పేర్స్ తీసుకున్నాను అనమాట. ఇంకా మేమైతే కమ్మలు తీసుకునేసి ఇంకా అక్కడ నుంచి ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం అనమాట. మెట్రోలోనే వచ్చినాం మళ్ళీ రిటర్న్ అయితే. ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.